హాయ్ హలో నమస్తే, నేను మీ నందన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మోకాళ్ళ నొప్పి సమస్య అనేది పెద్దవాళ్ళలోనే చూసేవాళ్ళం మనం. బట్ ఈ రోజులలో 20+ ఏజ్లో కూడా చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉన్నారు. సో మోకాళ్ళ నొప్పులకు యోగా ద్వారా మనం తగ్గించుకోవడానికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుందో వాటి గురించి తెలుసుకోవడానికి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్, న్యూట్రిషనిస్ట్ హిమ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రోజుల్లో మనం కామన్గా చూస్తున్నది ఏంటంటే మేడం, ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు అనేవి ఒక ఏజ్ లిమిట్ వరకు అన్నట్టు ఉండేది. అంటే ఈ ఏజ్ తర్వాతనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మనం. అవును. బట్ ఈ రోజుల్లో 20+ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. దానికి కారణాలు ఏమై ఉంటాయి మేడం? బేసిక్గా ఒకటి అండి, ఓవర్ వెయిట్. రెండు, కాల్షియం కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇది వస్తుంది. అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ మూమెంట్ లేకుండా ఎక్కువసేపు అలా కూర్చోవటం, అలాగా అంటే బాడీ మూమెంట్ ఎక్కువ ఇవ్వకపోవటం మూలాన రక్త ప్రసరణ సరిగా జరగక నీ దగ్గర స్ట్రెంథనింగ్ లేకపోవటం మూలాన కూడా నీ పెయిన్స్ వస్తాయి. సో మెయిన్ ఏంటంటే మనం తినే ఆహారంలో మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్, సమతుల్య ఆహారం, కాల్షియం అందుతుందా లేదా, ప్రోటీన్ వైజ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండు, పిల్లలకి కూడా, చిన్న పిల్లలకి కూడా తొందరగా వచ్చేస్తే కారణం వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగా లేకపోవటం. యోగానే కాదు, ఏదో ఒక ఎక్సర్సైజ్. వరకంటే స్కూల్కి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవారు పిల్లలు. ఇప్పుడు బస్సు ఎక్కటం, అక్కడ మళ్ళీ అగైన్ కొన్ని స్కూల్స్లో లిఫ్ట్లు ఉండటం, మళ్ళీ వెళ్ళటం, ఆ బెంచెస్ మీదే కింద కూర్చోవటం అనేది పిల్లలకి అలవాటు లేకుండా పోతుంది. ఈ కింద కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా జాయింట్ దగ్గర స్ట్రెచ్చింగ్ అవుతుంది. సో ఈ కింద కూర్చోవటం అనేది ఒక చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఇది పిల్లల్లో ల్యాకింగ్ అయిపోతుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు పిల్లల్ని చదువుకునేటప్పుడు, భోంచేసేటప్పుడు కింద కూర్చోపెట్టి చదివించటం, ఆర్ భోజనం చేయటం, ఇలాంటివి. ఎక్కువ కింద కూర్చోవటం, సోఫాలో ఎక్కువ కూర్చోవటం, ఈ జాయింట్ అనేది అసలు ఫోల్డ్ చేయటమే వాళ్ళకి అవసరం పడట్లేదు. సో ఇవన్నీ కూడా చిన్న జాగ్రత్తలు తీసుకుంటా ఉండి మనం రెగ్యులర్గా రోజువారీ కూడా చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళకు కూడా తగ్గుతుంది ఖచ్చితంగా. బట్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన తీసుకునే ఆహారంలో కాల్షియము, ప్రోటీన్ ఇవన్నీ ఎలాగ ఉన్నాయో, ఒకవేళ సరిపోవట్లేదంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి సప్లిమెంట్స్, వైటమిన్ డి కావాలి అంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్, కాల్షియం వాళ్ళు చెప్తారు. సో అట్లాగే ఒక నెల రోజులు వాడేసి మళ్ళీ మన ఫుడ్ త్రూ న్యాచురల్గా తీసుకుని ఎక్సర్సైజ్ చేసుకోవటం వలన ఎంతటి సివియర్ నీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి ఖచ్చితంగా. అంటే మొత్తంగా పోతుందని కాదు, రిలీఫ్ వస్తుంది. మళ్ళీ నార్మల్గా ఎక్సర్సైజ్, ఇప్పుడు ఏ నొప్పి ఉన్నా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది. కానీ మరీ లెగలేనంత ఉన్నప్పుడు ఈరోజు మనం చేసే ఎక్సర్సైజ్ వాళ్ళ కోసం. బెడ్ మీద కూర్చుని కూడా ఎంత పెద్ద వయసు వాళ్ళైనా, మేము చేయలేము అనుకున్న వాళ్ళకైనా కూడా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. అందరికీ ఉపయోగపడుతున్నారు. యా. అండ్ ఇంకొకటి మేడం, అధిక బరువు వల్ల కూడా నీ పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అవునండి. నిజమేనా? అవునండి. మన బాడీ ఒక సర్టెన్ ఏజ్ దాకా, 18 years అనుకోండి సపోజ్, అక్కడ దాకా బోన్స్ ఫార్మేషన్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటే, పెరుగుతూ ఉంటే అది ఎక్స్ట్రా లోడ్ అవుతూ ఉంటుంది. సో మన బరువు అంతా మన మోకాల మీద, పాదాల మీద పడుతుంది కదా. సో ఎంత మనం వెయిట్ పుట్ ఆన్ అవుతామో అంత ఎక్స్ట్రా వెయిట్ దాని మీద పడి అది రప్చర్ అవుతుంది, పెయిన్ వస్తుంది. సో అందుకోసమనే మనం వెయిట్ లిమిట్ అనేది చూసుకుంటూ ఉండాలి. 1-2 kgs అటు ఇటు అవుతే నష్టం ఏం లేదు. మరీ డ్రాస్టిక్గా 5-6 kgs 10 kgs డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా నీస్ తొందరగా అరిగిపోవటం, ఈ గుజ్జు, ఈ 2 మోకాళ్ళు ఇలా జాయింట్ల మధ్యలో గుజ్జు అరిగిపోవటము, ఇలాంటివి ఉంటాయి. సో బాగా సివియర్ స్వెల్లింగ్ ఉంది అనుకున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయకముందు ఫస్ట్ ఐస్ ప్యాక్ పెట్టి స్వెల్లింగ్ తీసేయాలి. స్వెల్లింగ్ పోతుంది. ఐస్ ప్యాక్ మన మెడికల్ షాప్లో దొరుకుతుంది, లేదంటే మన ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న టవల్లో పెట్టి చక్కగా మోకాల దగ్గర పెట్టి కాసేపు అద్దితే మనకు అక్కడ ఏమైనా వాపు ఉంటే అది లాగేస్తుంది. అప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇంట్లో చేసుకోవచ్చు మనం? చేసుకోవచ్చు. లేదు, ఇంట్లోనే మనం ఐస్ ప్యాక్ పెట్టి. అదే చెప్తున్నాను, ఈరోజు మనం చేసే 3 ఫార్మేషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లెగలేని వాళ్ళకి, వృద్ధులకి, పెద్ద వయసు వాళ్ళకి, మేము కింద కూర్చోలేమనుకునే వాళ్ళకి బెడ్ మీద చక్కగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తామని. ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి, మోకాళ్ళు స్ట్రెంథనింగ్ కోసం. ఎంతటి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఇక్కడ గ్రిప్ దొరకాలి, అంటే టైటన్ అవ్వాలి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే నొప్పి ఉందో నొప్పి చుట్టుపక్కల బాగానే మనం స్ట్రెంథనింగ్ చేయటం వలన మనకి గ్రిప్ దొరుకుతుంది, నడవటానికి కానీ ఏదైనా పని చేయటానికి కానీ. పెయిన్ రిలీఫ్, స్ట్రెంథనింగ్, ఇదేంటి ఈ పార్ట్కి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ డ్యామేజ్ అయిన పార్ట్ని వదిలేసి చుట్టూ ఉన్న మసిల్ని స్ట్రెంథనింగ్ చేయాలి. సడన్గా మనం ఎక్సర్సైజ్ దీని మీద చేస్తే అది నొప్పి ఇంకొంచెం ఎక్కువ అయ్యి ఎక్కువసేపు చేయాలి.
చేయలేం. సో ఇప్పుడు మనం నీ స్ట్రెంథనింగ్ కోసం చేద్దాం. ఈ కుడివైపు కాల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వైపు తెచ్చుకుని స్పైన్ నిటారుగా ఉంచుకుని వేళ్ళని మాత్రమే పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని ప్రెస్ చేయండి. 1 2 3 4 5 ఒత్తండి, ప్రెస్ చేయండి. బాగా సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇంత దగ్గరికి తెచ్చుకోలేరు, వాళ్ళు కొంచెం దూరం పెట్టుకుని కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ఈ మోకాలికి చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగా 10 to 20 టైమ్స్ చేయొచ్చు. చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ రోజు మొత్తంలో ఒక 2-3 సార్లు చేయటం వలన మోకాలు స్ట్రెంథనింగ్ అవుతుంది. అలాగే ఎడమ కాల్ని ఎంత వీలైతే అంత దగ్గర తెచ్చుకుని వేళ్ళని ప్రెస్ చేసుకోండి. తెలుస్తుందండి స్ట్రెచ్? ఈ నరాలు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంటే మనకి ఇక్కడ గ్రిప్ తెలుస్తుందా? అలాగా ఒక 10 to 20 టైమ్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. వేళ్ళని స్లోగా, అంటే బాగా సివియర్, ఇప్పుడు మనకు తెలియదు ఎందుకంటే మనకు అంత సివియర్ పెయిన్ లేవు కాబట్టి. బాగా సివియర్ పెయిన్ వాళ్ళకి వేళ్ళు ఇలా మడుస్తున్న కొద్దీ నరం లాగేసినట్టు నొప్పిగా అనిపిస్తుంది, కానీ ఏమీ కాదు, స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సెకండ్ ఎక్సర్సైజ్ కోసం మనకి బ్రిక్ కావాలి. బ్రిక్ మన దగ్గర ఉంది కాబట్టి, లేదు అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు పిల్లో ఉంటుంది కదా, లేదా ఒక బెడ్షీట్ని ఇలా రోల్ చేసైనా మోకాలు కింద పెట్టుకుని, మీ మోకాలు కింద ఎగ్జాక్ట్గా పెట్టుకుని మోకాళ్ళు టైటన్ గట్టిగా ఇలా బిగించి రిలీజ్. మళ్ళీ టైటన్ తెలుస్తుందా? ఈ చుట్టుపక్కల భాగాన్ని మనం స్ట్రెంథనింగ్ చేస్తున్నాం, గ్రిప్ స్ట్రెంథనింగ్ అవుతుందన్నమాట. టైటన్ రిలీజ్. టైటన్ ఎంతసేపు ఉంచాలి అంటే మీరు లోపల కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 రిలాక్స్. బాగా సివియర్ నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు, టైటనింగ్ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు 3 కౌంట్ చేసి రిలాక్స్ చేసి మళ్ళీ అగైన్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ కాలుతో కూడా టైటన్ గట్టిగా ఇలా బిగించండి, మోకాల్ని ఇలా బిగించండి. మీకు బిగించినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, అదేంటి మనకి నొప్పి, ఆల్రెడీ టయర్డ్ నీస్, మన బరువంతా రోజంతా నుంచుని ఉంటాం, కూర్చుని ఉంటాం, సో నీ స్ట్రెయిన్ అవుతుంది కదా, రిలాక్స్ కూడా అవుతుంది. రిలాక్స్, టైటన్, రిలాక్స్. ఇది చాలా సింపుల్ టెక్నిక్. 3 టైమ్స్ కాదు, 10 టైమ్స్. ఎంతసేపు హోల్డ్ చేయాలంటే 3 seconds 6 seconds అలాగా మనం కౌంట్ చేసుకుని చేసుకోవచ్చు. థర్డ్ ఎక్సర్సైజ్ చూద్దామండి. థర్డ్ ఎక్సర్సైజ్ కోసం మనకి బ్యాండ్ కావాలి. బ్యాండ్ లేని వాళ్ళు ఇంట్లో మీ టవల్ కానీ చున్నీ కానీ యూస్ చేసి చేయొచ్చు. ఇది ఎడమ కాలుకి వేసుకుని మీ వైపు లాక్కోవాలి, వేళ్ళని మీ వైపు లాక్కోండి, వేళ్ళని మీ వైపు, వేళ్ళు లాగండి మీ వైపుకి. కరెక్ట్, తెలుస్తుంది ఇక్కడ స్ట్రెచ్. సో ఇలాగ పుల్ చేసుకోవాలి. రిలాక్స్. నేను ఇప్పుడు టవల్తో కానీ చున్నీతో కూడా చేసుకోవచ్చు కదా మేడం? చున్నీ ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇలా వస్తుంది స్ట్రెచ్ అనమాట. చెయ్యి అందదు, మోకాలు ఇక్కడే ఉండాలి. మోకాలు పైకి లేస్తే వేస్ట్, మోకాలు కిందే ఉంచండి. ఈ కింద కాఫ్ మసిల్స్ దగ్గర ఇక్కడ స్ట్రెచ్, అలానే మీ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ దగ్గర స్ట్రెచ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కాళ్ళకి గ్రిప్ అందిస్తుంది. వెరికోజ్ వెయిన్స్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అలానే ఇంకొక కాళ్ళకి వేసుకోండి, స్ట్రెచ్ చేసుకుని అలాగే ఇందాక చెప్పినట్టు కౌంట్ చేసుకోండి. ఒక 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఈ సింపుల్ టెక్నిక్ ఇలాగా ఎన్నిసార్లు చేయొచ్చు అంటే మీ ఓపిక బట్టి 6 times, అలానే రోజుకి 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. సో ఈ 3 టెక్నిక్స్తో ఎంతటి నీ పెయిన్ ఉన్నా, మోకాళ్ళు ఎప్పుడున్నా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. కానీ దీంతో పాటు సప్లిమెంట్స్ వేసుకోవటము, లేదా మీ ఫుడ్లో రాగి జావ కానీ, అలానే మీకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటము, అలానే మొలకలు వచ్చిన గింజలు ఏమైనా తినగలుగుతాను, డైజెషన్ ఇష్యూస్ లేని వాళ్ళు అవి కూడా తీసుకోవటం వలన మనకి బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే, బాడీ స్ట్రెంగ్త్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు మనం చెప్పిన ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ చేసుకుంటాం. అవును. అండ్ 2 చాలా ఇంపార్టెంట్ అండి. రికార్డ్ ప్రకారం ఎక్కువ శాతం మందికి రాంగ్ పోస్చర్స్, ఒంటి కాలు మీద బరువు వేయటము, అలానే ఎక్కువ రైట్ అమౌంట్ ఆఫ్ కాల్షియము, వైటమిన్ డి డెఫిషియన్సీస్,
తొందరగా కనుక్కోకుండా దానికి సప్లిమెంటేషన్స్ వేసుకోకుండా లేట్ చేయటం వల్లనే ఈ మోకాళ్ళు అరిగిపోవటము ఆర్ మోకాళ్ళ దగ్గర స్వెల్లింగ్స్, నీ పెయిన్స్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి కూడా చెప్పారు మీరు, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్. వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లోవర్ బాడీకి బ్లడ్ పంపింగ్ విపరీతంగా జరుగుతుంది కూర్చోటే నుంచొని. సో అక్కడ మజిల్స్ మనం రిలాక్స్ చేయాలి అండ్ పంపింగ్ రివర్స్ చేయాలి. రక్త ప్రసరణ ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. సో మనం ఇప్పుడు ఏం చేసాము అంటే అక్కడ మూమెంట్ ఇచ్చాం. అలానే డయాబెటిక్ పేషెంట్స్కి పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, పాదాల దగ్గర బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగకపోవటము, సెన్సేషన్ పోవటము, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొకటి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నడవకూడదు, ఇంతసేపే నడవాలి అని రిస్ట్రిక్టెడ్ కొంతమంది చెప్తుంటారు కదా, అది ఎంతవరకు నిజమండి? బాగా సివియర్ నీ పెయిన్స్ ఉన్నా లేకపోతే ఎక్కువ స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ నడవకూడదండి. స్వెల్లింగ్ ఎప్పుడు వస్తుందంటే గుజ్జరిగిపోయి 2 బోన్స్ ఇలా రప్చర్ అయినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి వాకింగ్ ప్రిస్క్రైబ్ చేయరు. కానీ మోస్తరుగా నీ పెయిన్స్ ఉన్నాయి పర్లేదు అనుకున్న వాళ్ళు బ్రిస్క్ వాక్ చేయకపోయినా 4 అడుగులు వేయటం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. 2 నీ ప్యాడ్స్ అని దొరుకుతాయి, మోకాళ్ళకి ఇలా ప్యాడ్స్ ఉంటాయి, అవి వేసుకుని నడవటం వలన మీకు గ్రిప్ దొరుకుతుంది, అంత పెయిన్ రాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినారు. ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి నిజంగా మనం ఇంట్లో కూర్చొనే ఎట్లా తగ్గించుకోవచ్చు, పెయిన్ రిలీఫ్ ఎట్లా తీసుకోవచ్చు అని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నిజంగానే అందరికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది మనకి, ఎందుకంటే చూసాం కదా మనం. సో యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. అండ్ ఇంకోటి మేడం, మీరు ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మేడం? ఈ ఫస్ట్కి అండి, ఎవ్రీ మంత్ ఫస్ట్కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలానే పిల్లల కోసం సపరేట్ సమ్మర్ క్యాంప్ అది ప్లాన్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.